కరాలి జీవితంలో చేసిన మొట్టమొదటి మంచి పని ఏదైనా ఉందా అంటే ఈ కళ్ళు లేని అమ్మాయిని లోయలో పడిపోకుండా కాపాడటమే. ఆ అమ్మాయి పేరు నీలి. అయితే తనతో పాటు ఇంటికి వెళ్తుంది. తన వేషధారణ మొత్తం అంటే పూర్తిగా అవతారమే మార్చేస్తుంది. ఇక నీలి కోసం ఇంట్లో వాళ్ళు కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. అందులో కళ్ళులేని అమ్మాయి అడవిలోకి వెళ్ళింది. తనకు తెలిసిన దారులైనా కూడా ఏమైందో ఏమో ఇంత రాత్రి అయిందని అయితే కంగారు పడుతూ ఉంటే ఇక కరాలియే వాళ్ళ ఇంటికి అయితే తీసుకుని వెళ్తుంది. ఇక కరాలిని అయితే వాళ్ళు ఒక దేవతలా పూజిస్తూ ఉంటారు. నీ రుణం ఎలా తీర్చుకోవాలమ్మా అని అయితే అంటూ ఉంటే, నాకెవరూ లేరు, నేను ఒక అనాథిని, అందులోనూ నేను ఒక యోగిని, నేను ఎప్పుడూ పూజలు చేసుకుంటూ ఉంటాను, మీకు అభ్యంతరం లేకపోతే నేను ఇక్కడే ఉంటాను, నేను పూజలు చేసుకుంటూ ఉంటాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అన్నట్టు చెప్తుంది. నా కూతుర్ని కాపాడావు, మీరు ఏమడిగితే మేము చేయాలి, అది మీ రుణం తీర్చుకోవాలని అనుకొని ఇక నీలి అమ్మా నాన్న కూడా తనకు ఒక స్పెషల్గా ఒక రూమ్ అయితే ఇస్తారు. ఇచ్చి అక్కడే పూజలు చేసుకుంటూ ఉంటుంది కరాలి. ఇక కరాలి పూజకు కావాల్సిన పండ్లు పూలు మొత్తం ఈ నీలి వాళ్ళ అమ్మే సమకూరుస్తూ ఉంటుంది. ఇక ఈరోజు ఆఖరి రోజు మీరు ఇటు రావద్దు అని అయితే చెప్తూ ఉంటుంది. మొత్తం అన్ని రోజులు పూజ పూర్తి చేసేసి వాళ్ళ అన్న ఆత్మనైతే ప్రసన్నం చేసుకోవడానికి, అది కూడా అర్ధరాత్రి పూట ప్రసన్నం చేసుకోవడానికి ఒక శక్తిని అయితే పొందుతుంది కరాలి. ఇప్పటి వరకు అయితే కాస్త మంచిగానే ఉన్నట్టు ఉంది కరాలి. వాళ్ళ అన్నతో మాట్లాడిన తర్వాత ఇంకేదైనా శక్తి కోసం ఆ కళ్ళు లేని అమ్మాయి నీలిని బలి చేస్తుందో ఏమో అన్నది కమింగ్ చూడాలి.